ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మనకు సత్యసాయి జిల్లాలో 17/3/2025 నుండి 31/3/2023 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం మన జిల్లా నుండి 449 స్కూల్ నుండి దగ్గర రెగ్యులర్ స్టూడెంట్స్ 22,295 మంది, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 1,435 మంది రాస్తున్నారు. 104 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 780 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు హాజరవుతున్నారు. దానికి 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ, రెవెన్యూ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముగ్గురుగా టీమ్గా తయారు చేసి 6 ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ముగ్గురిని టీమ్ లాగా తయారు చేసి రోజువారీ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ పంపిస్తాము. అందులో కాన్ఫిడెన్షియల్గా ఉండేటువంటి వ్యక్తులు, ఎక్కడ కాంట్రవర్షియల్ అయినటువంటి వ్యక్తుల్ని ఒక 50 మందిని సిట్టింగ్ స్క్వాడ్ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్స్కి పంపించి అదేం చేస్తానంటే ఈరోజు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఒక సెంటర్లో ఉన్నారనుకోండి, రేపు ఆ సెంటర్ ఇంకో సెంటర్ జంబ్లింగ్ లాగా చేసి ఆ సిట్టింగ్ స్క్వాడ్ని అక్కడే సెంటర్లో కోసం పెట్టి 80% అన్నా ఇది చేయకుండా ఆ సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 104 చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేయాలో ఏం చేయాలనే దానిపైన తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ జరిగే టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పవర్ ప్లాంట్ లేకుండా పిల్లలకి కొద్దిగా